హాయ్ ఫ్రెండ్స్. చాలా మంది ఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కౌన్సెలింగ్‌ది. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు ఎలా అప్లై చేయాలి? స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? ఎలాంటి డేట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ డేట్స్ అని. ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. కంప్లీట్‌గా వీడియో చూడండి. మనం ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్స్ ఎలా చేసుకోవాలనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్‌సైట్‌లోకెళ్తే జనరల్‌గా ఇప్పుడు మనం గూగుల్‌లోకెళ్ళి ఈజీఈఏపీ సెట్ అని టైప్ చేస్తే 2025 అనే వెబ్‌సైట్ వస్తుంది. దీనిలో లాగిన్ అయితాం. ఇందులో లాగిన్ అయిన తర్వాత మనకి పర్టిక్యులర్‌గా ఇక్కడ అడ్మిషన్ ఫర్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనే దాని మీద వెబ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి చూడండి. ఇదేమో ఈఏపీ సెట్ వాళ్ళకి ఇంజినీరింగ్ స్ట్రీమ్ మాత్రమే. ఒకవేళ బైపీసీ వాళ్ళు అండ్ ఎంబైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రిలేటెడ్ అడ్మిషన్స్ కావాలంటే ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతాం. ఇది మనకి ఈ 2 వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఈ 2 వెబ్‌సైట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఎంసెట్ వాళ్ళకి తీసుకుంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకు టీజీసీహెచ్ఈ అని ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితాం. ఒకవేళ బైపీసీ కావాలంటే సేమ్ ఇక్కడ లాగిన్ అయితాం. కిందదేమో ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళది అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలేటెడ్‌ది. కానీ మనం ఇంజినీరింగ్ సీట్స్ కోసం అంటే దీన్ని లాగిన్ అయితాం. కంప్లీట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు వాళ్ళు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటో కేర్‌ఫుల్‌గా వినండి. పర్టిక్యులర్‌గా మనకు అవన్నీ తెలిసుంటేనే మనం కంటిన్యూ అవుతామని. మనకు ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాల్సుంటుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. స్లాట్ బుకింగ్ ఉంటుంది. అంటే స్లాట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే పేమెంట్ చేస్తాం. ఇనిషియల్ పేమెంట్ ఉంటది. ఆ తర్వాత మనకు నచ్చిన టైంలోనే స్లాట్ బుక్ చేసుకుంటాం వాళ్ళిచ్చిన డేట్స్‌లో. అదెలా ఉందనేది కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. ద డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ దట్ ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఎట్లా ఉంది, బైపీసీ వాళ్ళది కూడా చెప్దాం. ఇప్పుడు మనం ఆన్‌లైన్ ఫిల్లింగ్ బేసిస్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ చేస్తాం ఫస్ట్. ఈ డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 28 నుంచి 7/7 వరకి డేట్ ఉందంటే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది. 7/7 వరకి కంప్లీట్‌గా ఉంటది. ఈ ప్రాసెస్‌లో నువ్వేమేం చేసుకుంటావు? జస్ట్ ఓన్లీ పేమెంట్ చేసుకుంటాం అండ్ స్లాట్ బుక్ చేసుకుంటాం. ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే మనం అక్కడికెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాలి. అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ సర్టిఫికేట్స్ చాలా ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. లైక్ మీ ఇంటర్ టీసీ కంపల్సరీ, క్యాస్ట్ కంపల్సరీ ఉంటే, నెక్స్ట్ ఇన్‌కమ్ కంపల్సరీ ఉంటే, అట్‌లీస్ట్ లేకున్నా వాటి యొక్క రిసిప్ట్స్ ఉన్నా సరిపోతది. మీ సేవా రిసిప్ట్స్. అండ్ నెక్స్ట్ మనకి బోనోఫైడ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి మినిమమ్ సిక్స్త్ నుంచి అడుగుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటే హ్యాపీ ఇంకా. సిక్స్త్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు అన్ని బోనోఫైడ్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇంటర్నెట్ మెమో ఒకవేళ నేను ఇంటర్మీడియేట్‌లో ఇంకా నాకు మెమో రాలేదంటే నో ప్రాబ్లమ్. ఇంటర్నెట్ మెమో తీసుకొనెళ్ళాలి. 10థ్ క్లాస్ మెమో గ్యారంటీ. అండ్ ఇవన్నీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్. ఒకవేళ ఈడబ్ల్యూఎస్, టీడబ్ల్యూఎస్ ఇవన్నీ క్యారీ చేయండి. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు స్లాట్‌లో బుక్ చేసుకుంటాం. టెన్షన్ పడొద్దు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు నచ్చిన ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్ అనుకుంటే వరంగల్‌కి దగ్గర పెట్టుకుంటాం. మహబూబ్‌నగర్ అంటే మహబూబ్‌నగర్‌కి దగ్గరగా ఎక్కడైనా సెంటర్‌లో మనకి లొకేషన్ చూపిస్తాయి. అన్ని వాళ్ళు కూడా డీటెయిల్‌గా ఇచ్చిర్రు. అవన్నీ మనం ఇక్కడ బుక్ చేసుకుంటాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి జూలై 1 నుంచి 8 జులై వరకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందంట. అంటే మనం అన్నీ క్లియర్‌గా ఉంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోతుంది. మనకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నంబర్‌కి. ఆ ఓటీపీతోనే మళ్ళీ లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్స్ చూజ్ చేస్తాం. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే 6థ్ జులై నుంచి అండ్ 10థ్ జులై వరకి మనకి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్లా ఫిలప్ చేయాలనేది కూడా నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎట్లాంటి డేట్స్ ఉన్నాయని. ఇలా చేసిన తర్వాత మనం ఆప్షన్స్‌ని ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేస్తామంటే నేను కన్ఫర్మ్‌గా ఒక ఆర్డర్ పెట్టింటాం. ఆ పర్టిక్యులర్ డేట్స్‌లో ఈ డేట్స్ ఎప్పటికైనా ఉంటాయి. మనకి ఈ డేట్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయినా, మరి నాకెప్పుడొస్తుందంటే నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన నెక్స్ట్ డేనే నీకు మెసేజ్ వస్తది. ఓకేనా? ఇమ్మీడియేట్‌గా మెసేజ్ వస్తది కాబట్టి ఆ ఓటీపీతోని లాగిన్ అయితాం. ఆ లాగిన్ అయిన వెంటనే మనకు ఆటోమేటిక్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫ్రీజింగ్ ఆప్షన్ చేసుకుంటాం. మనం ఒక ఆర్డర్ చూజ్ చేస్తాం కదా! ఆప్షన్స్ పెట్టేసుకుంటాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకిక్కడ డిస్‌ప్లేయింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. ఇలా తీసుకుందాం. ఇక్కడ డిస్‌ప్లేయింగ్ ఆఫ్ మార్క్ సీట్ అలాట్‌మెంట్ వస్తుంది. అంటే ఈ మార్క్ సీట్ అలాట్‌మెంట్ అంటే అదే ఫైనల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాంక్‌ని బేస్ చేసుకొని ఏదో ఒక దగ్గర నీకు మార్క్ సీట్ అలాట్‌మెంట్ వస్తది. ఆ మార్క్ సీట్ అలాట్‌మెంట్ ఫైనల్ కాదు. ఆ ఫైనల్ అలాట్‌మెంట్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. మోడిఫికేషన్స్ ఒకవేళ ఈ మార్క్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు సీబీఐటీ వస్తుంది. కానీ నీకు జేఎన్‌టూ కావాలి. అప్పుడేం చేస్తాం? జేఎన్‌టూని సీబీఐటీ పైకి తీసుకెళ్తాం. మన ర్యాంక్‌ని బట్టి షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే దాన్ని ఫ్రీజ్ చేస్తాం అంతే. ఆ మార్క్‌ని బట్టి మనకి ఆప్షన్స్ అనేటివి అటు ఇటు అయితాయి. లైక్ ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో మనం జోసాలో ఎట్లా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ అదే చేస్తాం అన్నట్టు. ఇక్కడ మనకు 13థ్ రోజు మనకి డిస్‌ప్లే మార్క్ షీట్ అలాట్‌మెంట్ వస్తుంది. తర్వాత 14 నుంచి 15థ్ డేట్ వరకి మనకి
కంప్లీట్‌గా మోడిఫికేషన్స్ ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు. లైక్ మనం చేసుకున్న ఆప్షన్స్‌లో మార్క్స్‌ని బట్టి దాన్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్ కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తారు. అంటే మనం ఫస్ట్ ఫేజ్‌లో మనకొక సీట్ వచ్చింటది. సో, ఇప్పుడు ఇక్కడ ఫ్రీజింగ్ చేసిన వెబ్ ఆప్షన్స్ అనేటివి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్‌ను కన్ఫర్మ్ చేస్తాయన్నట్టు. ఇక్కడ నుంచి మనకు 15థ్ రోజు రిజల్ట్ వచ్చేస్తది. అంటే ఏదో ఒక కాలేజ్‌లో అలాట్ అయిపోయి ఉంటది కదా! ఆ కాలేజ్ రిజల్ట్ వస్తది. అప్పుడు మన కాలేజ్ అలాట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ సీట్ ఫస్ట్ ఫేజ్ అంటే ఇనీషియల్‌గా మనం ప్రొవిజనల్‌గా అలాట్ అవ్వాలి. మనకంటే పర్టిక్యులర్‌గా ఆ కాలేజ్‌కి రిపోర్ట్ చేయాల్సి ఉంటది. ఆ రిపోర్టింగ్ డేట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 18థ్ జులై నుంచి 22nd జులై వరకు ఉంది. దట్ ఈస్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ గాని ఏమన్నా ఉంటే ఇనీషియల్‌గా చెప్పా కదా! మీకు ఎలాంటి ట్యూషన్ ఫీస్ ఉంటది వీడియో చేశా. సో, ఆ వీడియో క్లియర్‌గా ఉంది చూడండి. అందులోకెళ్లి చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటది. సో, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీస్ ఎంతుంటే అంత మనం పే చేస్తాం. పే చేసి అక్కడ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తాం. సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు టీసీ ఒరిజినల్ తీసుకుంటారు. మిగతావేమి తీసుకోరు. అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు. ఒకవేళ ఒరిజినల్ అడిగినా మీరివ్వాల్సిన పని లేదు. ఓకేనా? ఇది మనకు ఫస్ట్ ఫేజ్‌లో జరిగే ప్రాసెస్ అంతా. ఇంక సెకండ్ ఫేజ్ అంటే ఆటోమేటిక్‌గా సెకండ్ ఫేజ్ నుంచి మళ్ళీ సేమ్ అలాగే వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకుంటాం. వెబ్ ఆప్షన్ చూసుకొని డేట్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ కదా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ గురించి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనకిక్కడ ఎలాంటి కన్సెషన్స్‌లో ఉంటున్నాయి. ఇక్కడ మనకు టెన్షన్ పడొద్దు. ఇక్కడే క్లియర్‌గా ఉంది. మనం మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. పే పే ప్రాసెసింగ్ ఫీ. ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీ చేస్తాం. ఈ పే ప్రాసెసింగ్ ఫీ చూడండి మీకు ఇక్కడ పర్టిక్యులర్స్ ఇచ్చిర్రు వాళ్ళు. లైక్ ప్రాసెసింగ్ ఫీస్ ఫర్ 1200 ఫర్ ఓసీ, బీసీ అండ్ 600 ఫర్ ఎస్సీ, ఎస్టీ. సో, ఇది గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా ఒకటే ఫీజు. ఎవరికీ కన్సెషన్స్ ఏమి లేవు. జస్ట్ కేటగరీ వైస్‌గా ఫీజుంది. ఇది మనం పేమెంట్ చేస్తేనే ఇక్కడ లాగిన్ అయితాం. ఓకేనా? సో, ఇక్కడ మనం ఇప్పుడు లాగిన్ అంటే మీకేమేమి అవసరం అయితుంది పేమెంట్ చేయనీకి లైక్ హాల్ టికెట్ నంబర్ కొట్టాలి. రిజిస్ట్రేషన్ ఉంటది మీకు దగ్గరనే. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు క్యాప్చా వచ్చింది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి పేమెంట్ చేస్తాం. ఈ ఆన్‌లైన్ పేమెంట్స్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో, దీన్ని బేస్ చేసుకున్న తర్వాత మనకి ఫీ పేమెంట్ అయిపోతే మనకు ఇక్కడ వెరిఫైయింగ్ పేమెంట్ స్టేటస్ వస్తది. అంటే మనం కంప్లీట్‌గా వెరిఫై అయినామా లేదా? ఒకవేళ పేమెంట్ మధ్యలో స్టక్ అయ్యి సక్సెస్ అయినా గాని నీకు నెక్స్ట్ పేమెంట్స్ ఆప్షన్స్ రాలేదు. అప్పుడు ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఈ వెరిఫైకొచ్చినామంటే ఇక్కడ నుంచి ఇవన్నీ అప్లై చేస్తే నీకు వెరిఫై అయిందా లేదా చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికొచ్చేసారు. థర్డ్ స్టెప్‌లో ఏందంటే మళ్ళీ నువ్వు అక్కడ లాగిన్ చేసావు గదా! పేమెంట్ అయిపోయింది గదా! థర్డ్ స్టెప్‌కొచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇమేజ్ ఎంటర్ కొడితే యూ ఆర్ గోయింగ్ టు బి బుక్ ఎ స్లాట్. సో, పర్టిక్యులర్‌లీ ఓ డేట్‌లో బుక్ చేసుకుంటాం. ఆ డేట్ కూడా ఎలా ఉండాలి? మీకు ఇంతకుముందు చెప్పాను కదా! సో అండ్ సో డేట్ వరకని. ఆ డేట్‌లో మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళకి. ఈ కాంటాక్ట్ నంబర్‌కి అవైలబుల్ ఉంటాయి. వర్కింగ్ డేస్‌లో అవైలబుల్ ఉంటాయి. వాళ్ళ కాంటాక్ట్ అయితే చెప్తారు. లేదా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా గాని మెయిల్ చేయొచ్చు. క్లియర్? సో, ఇప్పుడు మనం టీజీ వెబ్‌సైట్‌లో పేమెంట్ హోమ్‌లోకొచ్చాం. ఇప్పుడు చూడండి. సో, దీనిలో మనకేమేమి రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు అంటే ఇక్కడ ఇచ్చిర్రు. కంప్లీట్ గైడ్‌లైన్స్ ఇచ్చిర్రు వాళ్ళు. కౌన్సెలింగ్ కోసం గైడ్‌లైన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. సో, ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ అయిపోతే మనకి ఇక్కడ నుంచి ఆహ్, రైట్, రైట్. ఇప్పుడు మనం దీనిలో కొన్ని మనకు ఆప్షన్స్ ఎట్లా ఇస్తుర్రనేది ఒక కౌన్సెలింగ్ ప్రాసెస్ ఇచ్చిర్రు వాళ్ళు. ఆ ప్రాసెస్ చూపిద్దామని మీకు. ఈ డేట్స్ ఇలా ఇచ్చిర్రు గదా! సో, మీరంతే ఆ సర్టిఫికేట్స్ అన్నీ క్లియర్‌గా పెట్టుకోండి. మనం ఎలా అప్లై చేస్తాం, ఎంత చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది క్లియర్‌గా ఉంటది. అది మనకు ఓవరాల్‌గా దీని అప్లికేషన్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బైపీసీ వాళ్ళ గురించొస్తే ఏమైతది? ఇది బైపీసీ వాళ్ళ గురించి. ఇది కూడా సేమ్ రూలే ఉంది. కానీ ఇంకా బైపీసీ వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ క్లియర్ కాలే. బైపీసీ వాళ్ళకి ఇంకా వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఓపెన్ కాలేదు. కానీ ఇది మాత్రం కంప్లీట్‌గా అగ్రికల్చర్ వాళ్ళకి ఇంకా ఓపెన్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా రన్నింగ్ నడుస్తుంది. వాళ్ళకి ఇంకా డేట్ అయిపోలేదు. లైక్ ఆహ్, కాలేజ్, యూనివర్సిటీ వాళ్ళది అగ్రికల్చర్ వెటర్నరీ కౌన్సెలింగ్ నడుస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత ఆళ్ళకి ఓపెన్ అయితది. బట్ బైపీసీ వాళ్ళకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా? సో, ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థాంక్ యూ.